ఆధునిక యుద్ధ తంత్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారింది. సరిహద్దుల్లో శత్రు దేశం కదలికలకు చెక్ పెట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తోంది. కాగా అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవాధ్యయన రేఖ వెంబడి గతంలో చైనా బలగాల కదలికలకు అడ్డుకట్ట వేయడంలో మన సైన్యానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. దేశ రక్షణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఇన్ చీఫ్ దినేష్ సింగ్ రాణా ఈ విషయం వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సరిహద్దుల్లో శత్రుదేశం కదలికలను భారత్ వెంటనే పసిగట్టగలిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత సదరు కదలికలకు చెక్ పెట్టగలిగిందన్నారు ఆయన. కాగా అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి గతంలో చైనా బలగాల కదలికలకు అడ్డుకట్ట వేయడంలో మన సైన్యానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడిందని వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో తాజాగా లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రాణా ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆధునిక యుద్ధ తంత్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో రూపొందించిన మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ రక్షణ రంగానికి వరంలా మారిందన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శత్రుసేనల కదలికలను, సైనికుల మోహరింపులను మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందుగానే పసిగట్టగలిగిందని దినేష్ సింగ్ రాణా పేర్కొన్నారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో భారత భద్రతా బలగాలు పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలిగినట్లు ఆయన వెల్లడించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో సైన్యం తరలింపునకు సంబంధించి పక్కా ప్రణాళికలు తయారు చేసుకున్నట్లు దినేష్ సింగ్ రాణా తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం కారణంగానే చైనా కదలికలను భగ్నం చేయగలిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యావత్ ప్రపంచాన్ని కృత్రిమ మేధ నడిపిస్తోందన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రపంచ శక్తికి కేంద్రంగా కృత్రిమ మేధ మారిందని దినేష్ సింగ్ రాణా వ్యాఖ్యానించారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చాలా మందికి అపోహలు ఉన్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం అనే అభిప్రాయం సమాజంలో ఎక్కువ మందికి ఉందన్నారు. అయితే ఇది సరైన అభిప్రాయం కాదన్నారాయన. ప్రపంచం శరవేగంగా మారుతోందన్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టు రక్షణ రంగం కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు రాణా. మౌలిక సదుపాయాలు, రకరకాల సైనిక వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ వంటి అనేక కీలక విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అలాగే స్వదేశీ ఆయుధాల తయారీ, శత్రువుల లక్ష్యాలను గుర్తించడం, అధునాతన వార్ఫేర్, సైబర్ డిఫెన్స్ వంటి విభాగాల్లో కృత్రిమ మేధ అవసరం పెరిగిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని రాణా వెల్లడించారు. చెడ్డ వ్యక్తుల చేతుల్లో సదరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయన్నారు. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంగతి ఎలా ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సరిగ్గా ఉపయోగించుకుని ప్రపంచపటంపై భారత్ సూపర్ పవర్గా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఇన్ చీఫ్ దినేష్ సింగ్ రాణా వెల్లడించారు. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సు విజయవంతంగా నడుస్తోంది. ఈ సదస్సుకు ప్రతిరోజు ప్రజలు భారీ సంఖ్యలో వస్తున్నారు. తొలి రోజే పెద్ద సంఖ్యలో సందర్శకులొచ్చారు. అయితే సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారన్న విమర్శలు వచ్చాయి.
కాగా సదస్సు నిర్వహణపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. సదస్సుకు హాజరైన వారికి ఆయన క్షమాపణలు చెప్పారు. సదస్సుకు వచ్చిన వారు సమస్యలతో ఇబ్బంది పడితే ప్రభుత్వం తరఫున క్షమాపణలు కోరుతున్నానని ఆయన వెల్లడించారు. ఇకపై సదస్సు సజావుగా జరిగేలా చూస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే జపం. సైన్స్, ఇంజనీరింగ్ కలయికతో రూపుదిద్దుకున్న ఓ అద్భుతమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించిన రంగమే లేదు. మనిషి శక్తిని, డబ్బును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆదా చేస్తోంది. ఆధునిక మనిషి అవసరాలను తీర్చే ఓ సమ్మోహన యంత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషి తన అవసరాలు తీర్చుకోవడానికి తనలాగే బుర్రకు పదును పెట్టి ఆలోచించే మేధస్సు అవసరమని చాలా ఏళ్ల కిందటే అనుకున్నాడు. అదే చివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు నాంది పలికింది. ఏదేమైనా యావత్ ప్రపంచం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూనే తిరుగుతోంది.